పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక భారీ పేలుడైతే సంభవించింది. పార్సిల్ అండ్ కొరియర్ సెంటర్ దగ్గర ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించగానే ఒక్కసారిగా ఈ పేలుడైతే సంభవించింది. అసలు ఈ పార్సిల్లో ఏముంది, ఎవరు పంపించారు అనే కోణంలో దర్యాప్తు అయితే జరుగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కలకలం రేగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ లోని పార్సిల్ అండ్ కొరియర్ సర్వీస్ వద్ద ఈ భారీ పేలుడైతే సంభవించింది. అటు విజయనగరం నుంచి ఈ పార్వతీపురం వచ్చినట్టుగా తెలుస్తోంది ఈ పార్సిల్. మరి ఈ పేలుడుతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కూడా భయానక వాతావరణం అయితే నెలకొంది. అటు పార్సిల్ కిందకి దించగానే ఒక్కసారిగా ఈ పేలుడైతే సంభవించింది. ప్రెజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూడొచ్చు. ఆ పార్సిల్ పేలిన తర్వాత అసలు ఏం జరిగింది, అక్కడ ఎటువంటి సంఘటన నెలకొంది, అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ కనిపిస్తున్న కొన్ని వస్తువులను చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది. ఆ పేలుడు వల్ల కొన్ని వస్తువులు కూడా చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవన్నీ కూడా ఆ బ్లాస్టింగ్ కి ఎగిరి కింద పడిన సంఘటన కూడా మనకు కనిపిస్తోంది. అసలు ఆ పార్సిల్లో ఏముంది, ఇంత భారీ పేలుడు సంభవించడానికి గల కారణం ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ పార్సిల్ వచ్చింది విజయనగరం నుంచి పార్వతీపురం వచ్చినట్టుగా అయితే సమాచారం అయితే అందుతోంది. మరి ఎవరు పంపించారు, ఈ పార్సిల్ని ఎవరికి పంపించారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇంత పేలుడు సంభవించడానికి గల కారణాలేంటి, అసలే దివాళీ సందర్భంగా కూడా చాలా మంది క్రాకర్స్ సెంటర్స్ లో కూడా ఈ మధ్య భారీ పేలుడైతే సంభవిస్తోంది. మరి ఇప్పుడు ఈ పార్సల్లో ఏం జరిగింది, ఏదైనా పేలుడుకి సంబంధించిన వస్తువులు ఏదైనా అందులో కొరియర్ చేశారా, ఆ విధంగానే ఆ పార్సల్ ఇక్కడికి రావడం జరిగిందా, లేదంటే ఆ పార్సల్ని కిందకి దించుతున్నప్పుడే ప్రమాదం జరిగింది అని చెబుతున్నారు. మరి కిందకి దించుతున్న సమయంలో ఏం జరిగింది అంటే లోపలున్న పేలుడుకు సంబంధించిన పదార్థాలు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల ఈ పేలుడు సంభవించిందా, ఈ విధంగా ప్రతి ఒక్కరిలో కూడా అనేక సందేహాలు నెలకొన్నాయి. మరి ఆ పార్సల్లో ఏముంది, ఎవరు పంపించారు, ఎవరికి పంపించారు అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతోంది. 3 వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా చెప్తున్నారు. అసలు ఆ పార్సల్ ఎవరు పంపించారు, ఏముంది అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతోంది. అసలు ఏం జరిగింది, ఒకసారి మనము ఆ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. అది డాన్స్ బ్యాగేనా లేకపోతే ఏమైనా కాటన్స్ అది డాన్స్ బ్యాగ్ అని చెప్పి లాస్ట్ టైం ఆర్టిస్ట్ డ్రైవర్కి దెబ్బలు తగిలాయి, క్లాస్కి దెబ్బలు తగిలాయి. ఏది పార్సల్, ఏది ఆ పార్సల్ ఎవరిదని వైట్ బ్యాగ్ అది డాన్స్ బ్యాగేనా లేకపోతే ఏమైనా కాటన్స్ అది డాన్స్ బ్యాగ్ అని చెప్పి లాస్ట్ టైం ఆర్టిస్ట్ డ్రైవర్కి దెబ్బలు తగిలాయి, క్లాస్కి దెబ్బలు తగిలాయి. అసలు పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో సర్వీస్ అండ్ కొరియర్కి సంబంధించిన ఆ సెంటర్లో ఈ భారీ పేలుడు సంభవించడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఈ పార్సల్ ఎవరు పంపించారు, ఎవరికి పంపించారు అనే కోణంలో పోలీసులు అయితే అక్కడికి చేరుకోవడం, దర్యాప్తు చేయడం కూడా జరుగుతోంది. సో ఈ విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, అసలు ఏం జరిగింది, ఈ పార్సల్ ఎక్కడి నుంచి వచ్చింది, పార్వతీపురంకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది, అసలు ఏంటి ఆ పార్సల్లో ఏముంది, పోలీసులు ఏమంటున్నారు పేలుడుకి సంబంధించి? దీపావళి పండుగ వేళ పార్వతీపురం జిల్లా కేంద్రం అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. పండుగ వేళ కుటుంబం అంతా కూడా సరదాగా జరుపుకునే సమయంలో ఇలా జరగడం నిజంగా ఆ కుటుంబంకి మర్చిపోలేని దుర్ఘటనగా మనం చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే విజయనగరం నుంచి పార్వతీపురానికి మొత్తం ఈ మందుగుండి సామాన్య రేపు దీపావళి పండుగ కావడం, ఈ రోజు సండే కూడా కలిసి 2 రోజులు ఒకేసారి పండుగ సెలవులు కావడం కూడా కొంత కలిసి వచ్చిందని వ్యాపారులు కూడా ముందస్తుగా విజయనగరం నుంచి పెద్ద ఎత్తున మందుగుండి సామగ్రిని పార్వతీపురం తీసుకెళ్తున్న పరిస్థితి, అది కూడా పార్సల్ సర్వీస్ లో తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే విజయనగరం అంటే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఈ జిల్లాలకు ఏం కావాలన్నా ముఖ్యంగా విజయనగరంపై ఎక్కువగా ఆధారపడతారు. ఎందుకంటే విజయనగరం మార్కెట్ ఎక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం. సో ఇక్కడ నుంచి అటు మందుగుండి సామగ్రి కావచ్చు, బట్టల దుకాణాలు కావచ్చు, ఇంకేదైనా ఇంటికి కావాల్సినటువంటి కిరాణా సామాను ఏ కావాలన్నా విజయనగరం జిల్లాపై ఎక్కువ ఆధారపడడం అనేది ఒక అలవాటుగా మారింది. ఈ క్రమంలోని మందుగుండి సామగ్రి కూడా ఇక్కడ నుంచి కూడా వాళ్ళ పార్సిల్ పంపించడం జరిగింది. సో పార్సిల్ పంపించిన తర్వాత పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఏఎన్ఎల్ పార్సిల్ సర్వీస్ దానికి సంబంధించి అక్కడ వెహికల్ ఆగిన తర్వాత దాని పైనుంచి కిందకి పార్సిల్ మొత్తం అన్ని కూడా కిందకి దించుతున్నటువంటి
సందర్భంలో ఒక్కసారిగా ఏదైతే ఆ పార్సిల్ కవర్ అయితే ఉందో పార్సిల్ ఒక్కసారిగా కిందకి పడడం, ఇప్పుడు మనం రీసెంట్ గా మనం చూసుకుంటే విపరీతమైన ఎండలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పార్సిల్ అనేది ఒక్కసారిగా పేలుడుకి సంభవించింది పార్సిల్ నుంచి. దీంతో అక్కడే ఉన్నటువంటి కొరియర్ సర్వీస్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి, అదేవిధంగా మరొక ఇద్దరికి తీవ్ర గాయాలయ్యి అందులో ఒకరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆయన్ని ముగ్గురిని కూడా పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స ముగ్గురికి జరుగుతుంది. అయితే అసలు ముఖ్యంగా మనం ప్రధానంగా మనం చూసుకుంటే అంటే ఏ దుకాణదారుడికి ఈ సరుకు అనేది రావడం జరిగింది అనే దానిపై దర్యాప్తు జరుగుతుంది. ముఖ్యంగా అంటే కింద పడిన వెంటనే ఎందుకంటే అనేకమైనటువంటి లక్షలాది రూపాయల సరుకు వెళ్తుంది ఇక్కడ నుంచి. సో ఎక్కడ లేని సంఘటన ఇక్కడ జరిగి కింద పడగానే ఎందుకు పేలింది అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా డిఎఫ్ఓ ఏదైతే డిజిటల్ ఫైర్ ఆఫీసర్ వాళ్ళు కూడా దీనిపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. రేఖ శివశంకర్, అంటే ఆ పార్సెల్లో పేలుడుకి సంబంధించిన పదార్థాలే పండుగ వేళ ఈ విధంగా కొరియర్ జరుగుతుంది అంటున్నారు. మరి ఇంత భారీ ఎత్తున ఇటువంటి కొరియర్స్, ఈ క్రాకర్స్ జరగడం వల్ల ఇటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలా పార్సెల్లో ఈ అగ్నిమాపక అంటే అగ్నికి సంబంధించిన ఈ క్రాకర్స్ అనేవి ఇలా పార్సిల్ చేయడం వల్ల వివిధ వ్యక్తులకి కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి కూడా ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు, ఆయన పేలుడు దాటికి బాగా గాయాలయ్యాయి అని చెబుతున్నారు, విషమంగా ఉంది అని చెబుతున్నారు. మరి పోలీసులు ఏమంటున్నారు? సేఫ్టీ ప్రికాషన్స్ ఇలాంటివి ఏమి తీసుకోరా? తగు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటారు ఇలాంటి పార్సిల్స్ హ్యాండిల్ చేసేటప్పుడు? ఖచ్చితంగా మనకి దీపావళి అనగానే ఏదైతే ఈ క్రాకర్స్ దుకాణాలు ఏవైతే ఉంటాయో ఆ క్రాకర్స్ దుకాణాలకి చుట్టుపక్కల ఏదైనా క్రాకర్స్ దుకాణాల వద్ద ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంది అనే వాళ్ళు చెప్పిన నిబంధనలకు అనుగుణంగానే ఈ క్రాకర్స్ దుకాణాలు నడపాల్సి ఉంటుంది. అందరి దగ్గర కూడా ఫైర్ సేఫ్టీ పూర్తిగానే ఉండాలి. ఉంటేనే ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క క్రాకర్స్ దుకాణాల వద్ద కూడా ఫైర్ ఇంజిన్ కూడా ఖచ్చితంగా అక్కడ పెడతారు. డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా అక్కడ ఉంటారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. అయితే మనకి ఘటన ఏంటంటే దురదృష్టవశాత్తు ఇది ఏంటంటే మనకి కాంప్లెక్స్ లో జరిగింది. ఒక రకంగా మనకి ఓ రకంగా చూసుకుంటే కాంప్లెక్స్ లో జరగడం కూడా ఒక మంచి పరిణామం. అంటే జరగడం అనేది విషాదమే, దాన్ని పక్కన పెట్టి క్రాకర్స్ దుకాణం వద్ద ఇదే ప్రమాదం కానీ జరిగి ఉంటే పెద్ద ఎత్తున జరిగేది, వందలాది మంది ప్రజలకి ఎఫెక్ట్ అయ్యేది. సో అక్కడ జరగడం వల్ల కొంత ప్రాణ నష్టం తప్పింది. ఎంతో మందికి అంటే ఎక్కువ మందికి ఇది స్ప్రెడ్ అవ్వదు. కేవలం చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 వాళ్ళకి మాత్రమే పరిమితమైంది. కానీ ఖచ్చితంగా క్రాకర్స్ దుకాణాల వద్ద మాత్రం ఇది జరిగానే ఉంటుంటే ఇప్పటికి పెను ప్రమాదం మనం చూడాల్సి వచ్చేది. నిజంగా ఇది జరగకపోవడం అంటే ఒక పక్క విచారం కావచ్చు, ఒక పక్క కొంత ఊపిరి పీల్చుకునే సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. సో దీనిపై అంటే ఇటువంటి పార్సిల్ చేసేటప్పుడు కూడా ఫైర్ సేఫ్టీ ఆఫీసుల దగ్గర ఖచ్చితంగా వాళ్ళు కూడా దీనిపై తనిఖీలు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే దీపావళి పండుగ సమయంలో ఖచ్చితంగా మందుగుండు సామాన్లు ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి దానిపై వాళ్ళు ఎక్కువ దృష్టి సారించాలి. అయితే ఏమైనా ఆర్డర్స్ వస్తున్నాయి, ఎవరైనా పార్సిల్ పంపిస్తున్నారంటే చెకింగ్స్ కూడా చేయాలి. కేవలం క్రాకర్స్ దుకాణాల వద్ద ఫైర్ సేఫ్టీ సిబ్బంది దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే కాకుండా ఏదైతే నార్మల్ టైంలో మనం చూసుకుంటే ఆర్టీఓ వాళ్ళు రోడ్ల వెంబడి ఉండి నిలబడి వివిధ వెహికల్స్ ఆపుతుంటారు. ఈ మధ్య గంజాయి కావచ్చు, మద్యం కావచ్చు, వెహికల్స్ ఆపి చెక్ చేస్తున్నట్టుగానే క్రాకర్స్ సంబంధించి కూడా చెక్ చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని కూడా చెప్పవచ్చు. ఎస్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రెటిక పార్వతీపురం మన్యం జిల్లాలో కలకలం రేగింది. అటు ఆర్టీసీ కాంప్లెక్స్లోని పార్సెల్ అండ్ కొరియర్ సర్వీస్ వద్ద భారీ పేలుడితే సంభవించింది. ఆ కొరియర్ ఏదైతే వచ్చిందో అటు విజయవాడ నుంచి విజయనగరం నుంచి పార్వతీపురంకి ఆ పార్సిల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఆ పార్సిల్ను ఎవరు పంపించారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. ఏ దుకాణదారుడికి అవి పంపించారు అంటే దివాళీ సందర్భంగా కూడా క్రాకర్స్ అనేవి ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, బల్కీగా అవుతాయి. కొన్ని చోట్ల తక్కువ మోతాదులో ఇవన్నీ కూడా పార్సల్ జరుగుతూ ఉంటాయి. సో ఆ నేపథ్యంలోనే అటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా చాలా వరకు జాగ్రత్తలు చెబుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చిన్నపిల్లలు కూడా అక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు క్రాకర్స్ హ్యాండిల్ చేసేటప్పుడు కూడా కాటన్ దుస్తులు ధరించాలి అంటూ కూడా ఈ పండుగ సందర్భంగా కూడా ఎన్నో ప్రికాషన్స్ చెప్తూ ఉంటారు. కానీ ఇటువంటి పార్సెల్స్ మనం హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా మరికొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు. కానీ కొంతమంది వాటిని పట్టించుకోవడము, మరికొంతమంది అజాగ్రత్తగా ఉండడం ఈ విధంగా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పార్సల్ని ఒక్కసారిగా కిందకి దించుతున్న నేపథ్యంలో అది చేతులు జారి కింద పడి ఒకేసారి పేలడం అయితే జరిగింది. ఈ ధాటికి ముగ్గురికైతే గాయాలయ్యాయని చెబుతున్నారు. మరి ముగ్గురిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అందులో ఒక పర్సన్ పరిస్థితి అయితే విషమంగా ఉంది అని చెబుతున్నారు. సో పండగ వేళ సంతోషంగా ఇంట్లో దీపాలు క్రాకర్స్తో పండుగను జరుపుకునే ప్రతి ఒక్కరు కుటుంబాలందరికీ ఇప్పుడు ఈ వార్త అనేది ఒక చేదు వార్తగా వారికి మిగిలిపోయింది. సో ఇటువంటి పార్సల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతసేపు ఏమరపాటుగా ఉన్నట్లయితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది అంటూ కూడా అటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది కానీ అధికారులు కానీ హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంటున్నాయి.
అదే చూస్తాం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా వెళ్ళొచ్చు హాస్పిటల్కి వెళ్ళాలి. డ్రైవర్కి దెబ్బలు తగిలాయి, క్లాస్కి దెబ్బలు తగిలాయి. దించిన వెంటనే